ఆమ్లెట్లు, ఇంకా మిరపకాయ బజ్జీలు. ఇవన్నీ మిరపకాయలు పెట్టావు ఫ్రెష్ అన్నీ? అచ్చా, బాగా కడిగి పెట్టు. ఇందులో మంచి నీకు సంపాదన ఉందా? ఎంత అందంగా ఉన్నావు, బాగా ఉన్నావు. బిజినెస్ బాగా జరుగుతుందా? డబ్బు బాగా వస్తుందా? నీ ఏరియా ఎక్కడ? ఇది నారాయణాద్రి. పేషెంట్స్ అందరూ వస్తారు కదా? ఇంకా నీకు బాగా ఆదాయం ఉందా? చూడు, చిన్న బంకు, చిన్న షాపు నీట్గా పెట్టింది. అది తక్కువ పెట్టండి. అది కూడా బాగా బిజినెస్ రోడ్డు. ఇది బాగా రుచిగా చేస్తాను. తిని చూసారా నేను? శుద్ధము, శుభ్రము, ఇంటి వంటలు అనేసే ఉంటాం. వీళ్ళందరూ కూడా డిపెండెంట్ ఆన్ దిస్. సో అందరూ పర్చేస్ అండ్ లెట్ దెమ్ టు అర్న్ మనీ. ఓకే, సో చూసారా, డబ్బులు వాళ్ళకి సంపాదించే మనము ఇది ఒక సోర్స్. దీనికి అన్నీ ఒక ప్లేట్ వేస్తారా మేడం? నాకేం ఫ్రీ వద్దులే, నాకు డబ్బులు ఇస్తా. ఏం పర్వాలేదు, నేను తీసుకుంటా. చూడు ఇంత బాగా చేస్తా అండి. ఇంకేం పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం, 2 పిల్లలు. ఒక అమ్మాయి డిగ్రీ చేస్తూ బ్యూటీషియన్ కోర్సు జాబ్ చేస్తా ఉంది. బ్యూటీషియన్ కోర్సు జాబ్ చేస్తా ఇక్కడే అంకుర్ హాస్పిటల్ పక్కన ఉంది కదా, అక్కడ జాబ్ చేస్తాను. ఏం జాబ్ చేస్తా ఉంది? బ్యూటీ పార్లర్లే పోతా ఉన్నాం. వెరీ గుడ్. నీకు మేకప్ చేసేసినావు కదా? నాకేం మేకప్ లేదు మేడం, మామూలుగా ఇలాగే ఉంటాయి. కొద్దిగా అప్లై చేసావు లిప్స్టిక్, అట్టే ఉండాలి. ఉంటాయి మామూలే అవి. అది వస్తుంది అయితే వేడిగా వేసిద్దాం రా. చాలా బాగుంది. అందరూ ఈ దగ్గర. నీ పేరేం చెప్తున్నావు? పద్మ షాప్కి రండి. రుచిగా పులుండ్లు వేడిగా పెట్టుకో, బజ్జీలు పొడి తీసుకురా, అవన్నీ కూడా తీసుకొని తినండి. ఆమెకి ఒక ఆదాయం కలిగించండి. ఆనందంగా ఉంది. చూసారా, గమ్మన పడుకునేస్తారు తినేసి. ఆడవాళ్ళు తినేసి పడుకునేస్తారు. ఫస్ట్ హస్బెండ్స్కి సపోర్ట్, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తూ ఏదో ఒక డబ్బు వచ్చింది వాళ్ళకి. ఇన్ని ఎందుకురా? 2 చాలు నాకు. 2 చాలా? ఓకే ఓకే. 2 పెడతాను. 2 పెట్టు. బోండాలు పెడతాను. వెరీ నైస్. చాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. చూసారా, కష్టపడే లేడీస్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఆనందం. ఇంట్లో పడుకుంటే కూడా కాలం గడిచిపోతుంది. ఒక సంపాదన, ఒక ఆదాయం అంటూ కలిగిస్తుంది. హస్బెండ్కి సపోర్ట్ చేస్తుంది, పిల్లలు చదివిస్తుంది, అందంగా ఉంది. అట్టే ఉండాలి, ప్రతి ఆడవాళ్ళు అట్టే ఉండాలి. షాప్ కూడా చిన్నదిగా ఉన్నా కూడా సంపాదన బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.